కొండా సుస్మిత వాయిస్ లాగా చూడాలా? ఏమంటారు మీరు? మా తెలంగాణ మాండలికంలో నీవు అనేది గౌరవ పదమే. ఇక్కడ ఏమి ప్రత్యేకత ఏమి లేదు. మీరు అని ఎవరు కూడా తెలంగాణ యాస భాషలో మీరు అనేది లేదు, మాకు తెలిసిన కాడికి. అయితే ఇక్కడ సరే ఆమెకు వచ్చిన భాషల ఆమె స్పందించే హక్కు ఆమెకున్నది. అయినా కూడా ఒక సీఎం గారిని గౌరవిస్తూ మాట్లాడడం అనేది ఎవరి కోసమైనా చాలా మంచిది. ఎందుకనంటే ఈరోజు సామాన్య పౌరుడు ఈరోజు ముఖ్యమంత్రి అనేందుకు మనందరం కూడా ఆనందించాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్పలు గారు, అందరూ సమానం. ఈ సందర్భంలో సరే వాళ్ళ ప్రయాస వల్ల వాళ్ళు గొప్ప పదవులు అందుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవంగా మన డైవర్షన్ పాలిటిక్స్, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, ఇది డైవర్షన్ పాలిటిక్స్, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఇక నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి మరి అక్కడ వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ సమూహానికి ఏమేం మాటలు ఇచ్చిందో తాను చెప్తా ఉన్నది. ఆమె తోచిన భాషలో చెప్తా ఉన్నది. ఈడ ఏంటంటే ఈ పవర్ గేమ్ లో ఎవరేం తక్కువేం లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ లేదు, అక్కడ కొండా మురళి గారు, తర్వాత సురేఖ గారు, ఇక్కడ ఇద్దట్లో ఎవరేమి తగ్గే పరిస్థితి లేదు. కాకపోతే మనము కొన్ని కోణాలలో ఆలోచన చేయాలి. ఈరోజు అంతకుముందు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సిపి, బిఆర్ఎస్ పార్టీ, మళ్ళా కాంగ్రెస్. ఇక్కడ కొండ మురళి గారి రాజకీయ పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే ఆయనకు పవర్ అనేది అనివార్యం అన్నట్టు. పవర్ అనేది అనివార్యం, కంపల్సరీ కావాలి. అట్లయితేనే ఆయన సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు. అంటే ఇక్కడ ఇక భారతదేశ రాజకీయాలంటేనే కుల భారతంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు అన్ని సమ్మిళితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ రైట్ ఏంటంటే ఒక బీసీ నాయకుడికి మీరు ఇవ్వాల్సిన ఏదైతే మర్యాద ఉందో అది ఇవ్వట్లేదు. మా అమ్మగారికి మంత్రి పదవి ఇచ్చి కనీసం ఆమె డమ్మి చేసి పడేసిర్రు. మా నాన్నగారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మరి ఏలూరు ఆయన అన్నటువంటి రావు ఎవరు మన ప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా నాన్న బలం మీద గెలిపించుకొని ఈ రోజు మాకు మోసం చేసినావు రేవంత్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదు అని ఒక తల్లిదండ్రికి బిడ్డగా ఆమె మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు. భాష తప్పు కావచ్చేమో, కానీ వాళ్ళ కుటుంబ రైట్, వాళ్ళ రాజకీయ రైట్, పొలిటికల్ రైట్స్ ను వాళ్ళు ఎలాబరేట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడ మనము ఈ సందర్భాన్ని బట్టి అందరూ నేర్చుకోవాల్సిన ఏమింది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి బలం ఉంటే వారిదే బడప అన్నట్టు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే గాలికి వదిలే గోవిందా. ఇక రెండవది మరి కనీసం ఆయన ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి నాయకులకు ఇచ్చిన మాటలు కూడా ఈరోజు గోవిందా. ఆ సందర్భంలోనే ఇగో ఈ లొల్లి, ఈ పంచాయత్. కాబట్టి కొండ మురళి గారిని ఎమ్మెల్సీ చేస్తామన్న మాట ఇచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఆయన పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మరి ఆయనకు మాట ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తప్పినావు? ఏదో ప్రజలంటే సరే, ప్రజలంటే ఏముంటది, ఒక్కొక్క ఓటును సమీకరిస్తే నాయకుడు అవుతారు. ఈరోజు ప్రజలు పాపం ఏకత్వం ఉండదు ప్రజల మధ్యలో. కాబట్టి మళ్ళా వచ్చే ఎన్నికల వరకు 5 సంవత్సరాలు ఈ సందర్భంలో వాయిస్ వస్తుందండి, వాయిస్ లక్ష్మీనాథ్ గారు. సార్ మాట్లాడండి, ప్లీజ్ కంటిన్యూ.
ప్లీజ్ కంటిన్యూ. సో ఈ సందర్భంలో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆయన సమీక్షించుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎవరెవరికి ఏమేం మాటలు ఇచ్చారో మాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ఒకటి, ఒకవేళ నిజంగానే ఎమ్మెల్సీ చేస్తామనంటే ఎమ్మెల్సీ ఖచ్చితంగా చేయాలి, తప్పు కాదు. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంతకు ముందు మరి గౌరవ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఎన్ని పదవులు ఇస్తారు, ఒక ఇంట్లో ఎన్ని పదవులు, తక్కువ పదవులు, అది కూడా ముఖ్యమైన పదవులు అన్ని కూడా మాకే కావాలి అని అంటే ఏంటండి? మళ్ళీ వాయిస్ పోయింది. ప్లీజ్ కంటిన్యూ చేయండి, వినపడుతుంది సార్ ప్లీజ్. ముఖ్యమైన పదవులు అన్ని మాకే కావాలంటే ఎట్లా అంటే ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలి, వచ్చే ఎన్నికలలో సుష్మిత గారికి ఎమ్మెల్యే కావాలి, ఇది కదా పంచాయతీ. కాబట్టి అది అధిష్టానం అనేది చూసుకుంటది. కాబట్టి ఎవరి కోరికలు నెరవేరుస్తామని అన్నారు, అంటే వాళ్ళకు నెరవేరే పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించాల్సిన అవసరం ఉంది పార్టీలో. ఈ రోజు ఒకే కుటుంబంలో 4 పదవులు పోయిన తర్వాత ఇప్పుడు శివలాల్ కానివ్వండి, ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకత్వంకు మరి వాళ్ళ జీవితం అంతేనా? అలా జీవితం అంతేనా? ఒకసారి ఆలోచన చేయాలి. కాదు విజయార్య గారు, మీరు భలే శివలాల్ గారిని అయితే భలే అడిగారు, కానీ ఎందుకు బీఆర్ఎస్ మీ హైకమాండ్ మరి ఎందుకు అడగలేకపోయారు? వాళ్ళు కూడా అంతేగా. నేనేమంటున్నా సార్, బీఆర్ఎస్ వేరు కాంగ్రెస్ వేరు అని ఎప్పుడు అనలేదు. అన్ని పార్టీల విషయం మనం మాట్లాడేది ఎప్పుడు జనరల్ గా ఇన్ జనరల్ మాట్లాడతాము. బీఆర్ఎస్ పార్టీలో ఒక కేసీఆర్ గారి పదవి, కేటీఆర్ గారి పదవి, హరీష్ రావు గారి పదవి, తర్వాత కవితమ్మ గారి పదవి వదిలేస్తే తక్కిన 96% పదవులన్నీ కూడా ప్రజలకే కదా ఇచ్చింది. 1% వాళ్ళు 4 ఉన్నారు, 99% పదవులు ప్రజలకే కదా ఇచ్చింది. బీసీలకు దాదాపు 70% బీసీలు, 70% బీసీలు పార్టీలో ఉన్నారు, పార్టీ పదవుల్లో ఉన్నారు. తర్వాత ప్రభుత్వంలో కూడా బేరుజు వేసుకొని లెక్కేస్తే ప్రభుత్వ పదవులలో కూడా బీసీలు 20% పైపెచ్చున్నారు. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మైనార్ రిజర్వేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ది రిజర్వేషన్స్ ప్రకారంగా ఎస్సీ మైనారిటీలకు ఖచ్చితత్వంతో వాళ్లకు మరి కేసీఆర్ గారు న్యాయం చేసిర్రు. అలాగే రిజర్వేషన్ లేకున్నా చట్టసభలలో బీసీలకు 60% ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు, మంత్రి పదవులు ఇచ్చు. కాబట్టి వాస్తవంగా ఏంటంటే సమపాలనలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్పిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎక్కడ కడతారు, బీఆర్ఎస్ కి ఎక్కడ కడతారు మీరు చెప్పండి. కాబట్టి మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, మా దగ్గర ఒక క్రమశిక్షణ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంట్రవర్షియల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ రాహిత్యం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళకు ఏముంటది, పదవి వచ్చేదాకా ప్రజల కాళ్ళు మొక్తారు. ప్రజలు 7 పదవులు వచ్చిన తర్వాత ప్రజల కాళ్ళు ఎర్రగొడతారు, అందులో వాళ్ళ కాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఎరగొట్టే పంచాయతీ. ఎందుకంటే అయిపోయి గాలికి వదిలేసారు, ప్రభుత్వాన్ని గాలికి వదిలేసారు. రైట్ విజయార్య గారు, మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒకసారి రీజాయిన్ అవ్వండి విజయార్య గారు. మనతో